మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. తీయండి పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా విలువైంది, చాలా బలమైంది కూడా. ఇంచుమించు క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ అథ్లెట్స్ కానివ్వండి, క్రైస్తవ మిత్రులు ఎవరైనా విజయాన్ని సాధించిన తర్వాత వాళ్ళు బోర్డుల మీద, వారి సైన్ బోర్డుల మీద, వారి ఫ్లెక్స్ల మీద, వాళ్ళ స్టేటస్లో పెట్టేటువంటి మాట ఇది ఏంటంటే, ఇది నా సామర్థ్యం కాదు, నన్ను బలపరిచిన వాని యందే నేను ఈ పని చేయగలిగాను అని చెప్పడం. దేవునికి స్తోత్రం. అపోస్తులుడైనటువంటి పౌలు ఈ మాట మాట్లాడడానికి ముందు కొన్ని విషయాలు చెబుతాడు. ఆ విషయాలు మనం చదువుదాం. చూడండి 11వ వచనంలో, నాకు కొదువుగా ఉన్నందువలన నేను ఇలా చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ప్రతి సేవకుడు ఈ పాఠాల గుండా ప్రయాణం చేస్తాడు. ఈ పాఠాల గుండా ఏంటి ఈ పాఠాలు? నేను కొదువుగా ఉన్నాను కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు, ప్రస్తుతానికి డబ్బులు లేవు కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు, నాకు అన్ని విషయాల్లోనూ అనుభవం ఉంది. ఎన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్నలోనూ అనుభవం ఉంది, లేమిలో ఉండటం కూడా అనుభవం ఉంది. కడుపు నిండా తిన్న రోజులు ఉన్నాయి, ఆకలితో ఉన్న రోజులు ఉన్నాయి, మంచి బట్టలు కట్టుకున్న రోజులు ఉన్నాయి, వస్త్రహీనుడిగా ఉన్న రోజులు ఉన్నాయి. నేను శ్రేష్టమైన మంచి గౌరవాన్ని పొందిన రోజులు ఉన్నాయి, అవమానాన్ని పొందినటువంటి రోజులు ఉన్నాయి. దీన స్థితిలో ఉన్నాను, సంపన్న స్థితిలో కూడా ఉన్నాను. అన్ని స్థితులు నాకు తెలుసు. అపోస్తులుడు పౌలు చెబుతున్నాడు, అన్ని స్థితులు నాకు తెలుసు, అన్ని స్థితులలో నేను అనుభవాన్ని కలిగి ఉన్నాను. ఇది ప్రతి సేవకునికి ఉండేటువంటి మంచి అనుభవం. దేవునికి స్తోత్రం. మీకు మంచి ఉదాహరణ చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా ప్రతి విషయంలో కూడా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఉన్నత స్థితిలో అనుభవించాను, దీన స్థితిని అనుభవించాను, కడుపు నిండా తిన్నాను, ఆకలితో ఉన్నాను. నేను తిన్నటువంటి దరిద్రమైన లేకపోతే భయంకరమైనటువంటి దీన స్థితిలో నేను తిన్న టిఫిన్ ఏంటంటే, అన్నంలో గింజు కూడా లేకుండా నీళ్ళు వేసుకుని గింజి లేకుండా అన్నం పిసుకుని తిన్న రోజులు ఉన్నాయి. అన్నంలో నీళ్లు మాత్రమే వేసుకుని తిన్న రోజులు ఉన్నాయి. సేవలోకి వచ్చిన తర్వాత కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను శ్రేష్టమైన భోజనం కూడా తిన్నాను. నేను తిన్నటువంటి హైయెస్ట్ భోజనం ఎంతంటే 1500. ఒక్క మీలు 1500, ఒక్క మీలు 1500. మొన్న నేను వెస్ట్ బెంగాల్ వెళ్ళాను. వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు, అంటే మీరు నవ్వుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తే చిన్న మాట చెప్తాను. వెస్ట్ బెంగాల్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టిఫిన్ చేయలేదు ఇంటికాడ. 9 గంటలకు ఫ్లైట్ అని 7:30కి మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసి చెక్-ఇన్, బోర్డింగ్ ఇవన్నీ చేసుకున్నాం. అన్నీ చేసుకుని ఇంక ఆకలి చేస్తుంది, టిఫిన్ తిందామని ఎయిర్పోర్ట్లో దిగితే మొత్తం మీద వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్లో సౌత్ ఇండియా ఫుడ్ ఉంది. సౌత్ ఇండియా ఫుడ్ దొరికితే ఆడికి వెళ్ళి అడిగాను, అమ్మ ఇడ్లీ ఉందా అని అడిగితే, సార్ ఇడ్లీ ఇంకా రెడీ అవ్వలేదండి అండి. ఏముందో రెడీగా అంటే దాన్ని ఏమంటారు, దోశ ఉందా అని చెప్పారు. సర్లే ఓ దోశ ఇచ్చే అన్నాను. ఓ దోశ
ఓ తర్వాత ఒక కాఫీ, బ్లాక్ కాఫీ అని, మామూలు కాఫీ కాదు, బ్లాక్ కాఫీ. ఓ బ్లాక్ కాఫీ, ఓ దోశ ఆర్డర్ పెడితే బిల్లు వేసారు. డబ్బులు కట్టాలి కదా, ముందు డబ్బులు కట్టేయాలి. బిల్లు అయితే ఎంత అనుకున్నారు? 790 రూపాయలు. ఏంటి, ఓ దోశ ఓ కాఫీ 790 రూపాయలు. దేవునికి స్తోత్రం. నేను అంత హైయెస్ట్ టిఫిన్ అనమాట, నేను తిన్న హైయెస్ట్ టిఫిన్ నిజంగా. ఆ బిల్లు చూసే కడుపు నిండిపోయింది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను సంపన్న స్థితిలో ఉన్నాను, అన్నీ తెలుసు నాకు కూడా. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, నేను చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం తెలుసు నాకు. నేను సేవా ప్రారంభంలో నాన్నగారితో ఉన్నప్పుడు, నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుని పండగకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 2010 సంవత్సరంలో క్రిస్మస్కి బెల్ట్ ఎట్టుకోవటానికి బెల్ట్ లేక ఆ ప్యాంట్ జారిపోతుంటే పురుకోస వేసుకుని కట్టుకున్నాను నేను ప్యాంట్ని. పురుకోస అనేది అక్షరాల పురుకోస వేసుకుని కట్టుకున్నాను. ప్యాంట్ సొక్క ఎలా వేసాను. పురుకోస ఎవరు కనబడుతుంది? నా మొహం ఎవరు కనబడదు కదా. స్టేజ్ ఎక్కి మంచి వాకింగ్ చెప్పాము, మాట్లాడాము. దగ్గరికి స్తోత్రం. మీకు విషయం చెప్పనా, 2008లో నేను సిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగాను, సిరిగిపోయిన సొక్కాలు వేసుకుని తిరిగాను. నేను ధరించినటువంటి హైయెస్ట్ సొక్క ఎంతో తెలిసా ఇప్పుడు? నేను ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి సొక్కాయల్లో హైయెస్ట్ ఖరీదైన సొక్క 8,000. ఒక్క సొక్క 8,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. నేను ఇంకా అంటే మీకు తెలియడం కోసం విషయం చెబుతున్నాను. నేను చెప్పులు వేసుకోవడానికి ఉండేది కాదు, చెప్పులు కూడా లేకుండా తిరిగాను చాలా కాదు. సరైన చెప్పులు ఉండేవి కాదు. కుట్టుకునేవాడిని అన్నమాట. ఫినిష్లు పెట్టుకునేవాడిని. చెప్పులకి ఫినిష్లు పెట్టుకుని, ప్లాస్టిక్ చెప్పులు కొనుక్కొని ఆ చిరిగిపోతే ఆ ఫినిష్లు పెట్టుకుని పురుకోసెట్టు దాన్ని ఏమంటారంటే పేకదారం పెట్టి కుట్టుకుని తొడుక్కునేవాడిని చెప్పులు. ఆ చెప్పులు చూసి వాడు చాలామంది నాతో మాట్లాడడం మానేసేవారు. దేవునికి స్తోత్రం. సరే, ఆ స్థితిని అనుభవించాను. ఇప్పుడు నేను బయటికి వెళ్తే వేసుకెళ్ళే చెప్పులు ఖరీదు 3,900. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అది తెలుసు, ఇది తెలుసు. మొన్న మా సందీప్ గారు, అంటే ఈ షూటింగ్ తీసి సందీప్ గారు అన్నారు, అయ్యారు మీరు సొక్కాలు వేసుకుని వస్తున్నారంటే కొంచెం షూట్ అన్నీ వేసుకోండి బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడడానికి బాగుంటుందని షూట్ వేసుకుని అన్నాడు. షూట్లు ఉన్నాయి లేక కాదు, షూట్లు ఉన్నాయి, వేసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ నాకు ఇష్టం ఉండదు. ఇలా సింపుల్గా ఉంటే అది ఆనందం, ప్రశాంతంగా ఆశీర్వాదకరంగా మీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు షూట్ వేసాను అనుకోండి, ఎలా మాట్లాడాలి? ప్రియులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగా అని మాట్లాడాలి. ఈ సొక్క వేసుకుని అనుకో, శుభ్రంగా మీతో కలిసి మాట్లాడుతున్నట్టుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేనంటున్నాను, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రతి స్థితిలో కూడా సంతృప్తిగా ఉండటం మేము నేర్చుకున్నాం. దీన స్థితిలో అయినా, సంపన్న స్థితిలో అయినా, ఆకలితో ఉన్నప్పుడైనా, సమృద్ధిగా ఉన్నప్పుడైనా, మేము కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అది దేవుని సామర్థ్యము, అది దేవుడు ఇచ్చినది, అది దేవుని కృప అని గ్రహించి ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను అందుకు ఈ మాటలు చెప్తున్నాను. మేము అనుభవించేటువంటి ఈ స్థితి కానివ్వండి, మేము అనుభవించేటువంటి ఈ సామర్థ్యం కానివ్వండి, ఇది మా వలన కాదు, ఇది దేవుని కృప వలన మాత్రమే సాధ్యమైంది. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయము 4-5 వచనాల్లో చక్కగా మాట్లాడతాడు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం గలదని మా వలన ఏవేదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటి మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము ఎలాగమ్మా? దేవుని వలన కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు మేము అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పౌలు గారు, మేము కలిగి ఉన్న ఈ సామర్థ్యం,
ఈరోజు మేము కలిగి ఉన్నటువంటి ఈ స్థితి, ఈరోజు మేము కలిగి ఉన్నటువంటి ఈ కృప, ఈరోజు మేము కలిగి ఉన్నటువంటి ఈ పరిస్థితి దేవుని కృప వలన మాత్రమే, దేవుని సామర్థ్యము వలన మాత్రమే మేము పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మంచి ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మొదటి ఆరాధన తర్వాత జరిగినటువంటి ఒక మహా అద్భుతాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మొదటి ఆదివారం, నెలలో మొదటి ఆదివారంలో నేను చాలా బిల్లులు కట్టాలి. మొదటి వారంలో అందులో ప్రథమ బిల్లు ఏంటంటే, మొదటి ఆదివారం కట్టాల్సినటువంటి ఫస్ట్ బిల్లు ఏంటంటే టీవీ కార్యక్రమానికి డబ్బులు కట్టాలి. టీవీ కార్యక్రమాన్ని పొద్దున్నే లేచి మా పాస్టర్ గారిని అడిగాను, అమ్మ టీవీకి బిల్లు కట్టాలి, టీవీ ప్రోగ్రాంకి ఏంటి పరిస్థితి అంటే, ఆవిడ మాట అంతే, దేవునికి స్తోత్రం అంతే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఏమీ లేవు అని చెప్పడం. సర్లే అనుకుని సత్తమ్మ కాలనీ ఆరాధనకి ఇప్పుడు దేవునికి స్తోత్రం, ఇప్పుడు ఇంట్లో ఏమన్నా లేకపోయినా టైం ఆగదు కదండి. డబ్బులు లేవు అని టైం ఆగుతుందా? ఆగదు కదా. టైం ఆగలేదు, స్నానం చేసాం, బట్టలు వేసుకున్నాం, బైబిల్ తగిలించుకున్నాం, ఆరాధనకి వెళ్ళిపోయి మొదటి ఆరాధనకి వెళ్ళాను. మొదటి ఆరాధనకి వెళ్ళిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత నాగమణి గారు నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టారు. టిఫిన్ పెట్టి ఏమనుకుందో కూర్చుని ఆవిడ లేచి అంటుంది, తమ్ముడా ప్రార్థన చేయని చెప్పి ఇంట్లోకి వెళ్ళి డిబ్బు పెట్టుకొచ్చి మొదలెట్టేసింది. ఆమేన్, హల్లెలూయా. నిజం, డిబ్బు పెట్టుకొచ్చి మొదలెట్టేసింది. ఏటా కానని, ఏమో తమ్ముడా చాలా ఖర్చు ఉంది, చాలా ప్రయాసపడుతున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఏమో దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇచ్చేయాలనుకుంటున్నాను అని డిబ్బు పెట్టుకొచ్చి మొదలెట్టేసింది. నిజం, దేవునికి స్తోత్రం. డిబ్బి బదలు కొట్టేసింది. అసలు బదలు కొట్టేకానండి, బదలు కొట్టేసింది. బట్టలు కొట్టేసిన తర్వాత డబ్బులు తీయలేదు. ప్రార్థన చేసి బయటికి తీస్తుంటే అందులో ఒక 10 కాయంతో కూడా కనబట్టలేదు, ఒక 20 రూపాయల కాయంతో కనబట్టలేదు, ఒక 100 కాయంతో కూడా కనబట్టలేదు. అన్నీ 200 కాయంతలు 500 కాయంతలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అవసరాలు తీరుస్తాడండి. ఈ సామర్థ్యము దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. మనం నిలబడితే ఆయన తన యొక్క పరలోకపు వాక్యములను విప్పి ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇది మన గొప్పతనం కాదు, మన పని కాదు, మన బలం కాదు, మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు. ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ఏ ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు. స్తోత్రం. పోని పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేసే అలవాటు ఉంటే ఏ ప్రార్థన చేస్తారు? ప్రభువా ఈరోజు నాయన బిర్యానీ తినాలనుకుంటున్నాను ఆయన, ఏ ప్రార్థన చేస్తారు? ఏమో లేదు, ఏదోటి చేస్తారు. దేవుడు మొత్తం మీద ఏదోటి ప్రార్థన చేస్తారు. నేనైతే ఏం ప్రార్థన చేస్తానంటే పొస్తుండగా చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నా శక్తి వలన కాదు, నా జ్ఞానం వలన కాదు, నా తెలివి వలన కాదు, నా ఆరోగ్యం వలన కాదు, నేను తీసుకునే మందు వలన కాదు, నేను కలిగి ఉన్నటువంటి ఈ స్థితిని బట్టి కాదు, కేవలం నీ కృపను బట్టే ఈరోజు నేను బ్రతికి ఉన్నాను. హల్లెలూయా. నా జీవితాన్ని మరో దినానికి పొడిగించినందుకు నీకు స్తోత్రం అని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకంటే ధనవంతులు, మనకంటే భాగ్యవంతులు, మనకంటే ఆరోగ్యం కలిగిన వారు ఈ దినాన్ని చూడలేకపోయారు. దేవుడు మనల్ని అయితే చక్కగా జ్ఞాపకం చేసుకుని మరో దినానికి మన జీవితాల్ని పొడిగించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. పొడిగించిన జీవితాన్ని బట్టి ప్రభువుకి స్తుతి చెల్లించే మనసు మనం కలిగి ఉండాలి. భోజనం చేసేటప్పుడు మీరేం ప్రార్థన చేస్తారు? ప్రభు అన్నాన్ని దీవించిన నేను ప్రార్థన చేస్తారా కదా? ఏమో కొంతమంది నా ఇంకా అదురోహం చూస్తున్నారు. ఎలాగంటే అసలు భోజనం చేయడం ప్రార్థన చేసుకోవాలా అన్నట్టు చూస్తున్నారు. భోజనం చేసేటప్పుడు మీరు ఏం ప్రార్థన చేస్తారు నాకు తెలియదు, కానీ నేనైతే ఈ ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈ దినపు ఆహారాన్ని కలిగి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. 4-5 సార్లు అంటే నాకు ఖచ్చితంగా హృదయంలో నుంచి వస్తుంది ఆ పాట. నీ కృప వల్లనే, నీ కృప వల్లనే, నీ కృపే ఈ దినాన్ని ఆహారాన్ని కలిగి ఉన్నావు నాయన అని మాట చెప్పి ప్రభుని స్తుతించి, రెండవ మాట ఏం చెప్తారంటే, ప్రభు ఎవరి ద్వారా మేము కలిగి ఉండడానికి, ఎవరి ద్వారా ఈ ఆహారాన్ని కలిగి ఉండడానికి మీరు కృప చూపించారో వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించు అని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. అంటే మేము ఈరోజు ఆహారాన్ని కలిగి ఉన్నామంటే అది మా సామర్థ్యత కాదు,
దేవుడు సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని దీవించి, సంఘాన్ని ప్రోత్సహించి, సంఘము ద్వారా మమ్మల్ని ఏం చేస్తున్నాడో పోషిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. మేము పోషింపబడుతున్నామంటే అది మా సామర్థ్యత కాదు, మా శక్తి కాదు, మా పని కాదు, మా జ్ఞానం కాదు. అది కేవలం దేవుని కృపలో మీరు చేస్తున్నటువంటి సహాయం మాత్రమే. హల్లెలూయా. మీరే సారెపెత్త ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి ఆ ముసలి వృద్ధురాలు వంటి వారు, ఆ ఇంటి వంటి వారు, సారెపెత్త ఇంటి వంటి వారు, మీరే కాకులు లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. మీరే కాకులు. మాంసం పెడితే కాకులు, రొట్టెడితే అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వలన మేము ఈ స్థితిని కలిగి ఉన్న అందుకోసమే రెండవ ప్రార్థన ఏం చేస్తాను, ప్రభువా, ఎవరి హస్తమైతే ఇందులో ఉందో, ఎవరి చేతులైతే ఇందులో ఉన్నాయో, ఈ ఆహారం ఎవరి ద్వారా అయితే నేను కలిగి ఉన్నామో వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించు, వారి బిడ్డలను దీవించు అని ప్రార్థన చేస్తాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదే కాదు, మేము బట్టలు వేసుకున్నప్పుడు, మేము జోలు తొడిగినప్పుడు, మేము బండి మీద వెళ్ళినప్పుడు, మేము ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా చేసే ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, మేము ఈ స్థితిలో ఉండడానికి మీరు ఎవరి ద్వారా అయితే మమ్మల్ని ప్రేరేపించారో, మమ్మల్ని దీవించారో, ఎవరినైతే ప్రేరేపించారో, ఎవరి ద్వారా అయితే ఈ స్థితిలో ఉండడానికి మీరు సహకరించారో, అయ్యా వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎవరు ఎంత ఇస్తే అంత ఆశీర్వాదం తిరిగి వారి కుటుంబాల్లోనికి దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా చూస్తే అపోస్తలుడు పౌలు అంటాడు, మాకు ఈ కలిగి ఉన్నటువంటి ఈ సామర్థ్యం మాది కాదు, ఈ బలము మాది కాదు, ఈ శక్తి మాది కాదు, ఈ సామర్థ్యం అంతా కృప మాత్రమే, దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యింది. చాలామంది అనుకుంటారు, మేము ఇల్లు కట్టానంటే నా గొప్పతనం, నేను బ్రతికి ఉన్నానంటే నా గొప్పతనం, నేను జీవిస్తున్నాను గొప్పతనం, లేకపోతే నేను ఈ మంచి బట్టలు కట్టుకున్నానంటే అది నా గొప్పతనం, కష్టార్జితం, నా పని, నా తెలివితేటలో, నా జ్ఞానం వల్లే నేను ఇల్లు కట్టాను, నా జ్ఞానం వల్లే ఈ బండి కొన్నాను, నా జ్ఞానం వల్లే నా పిల్లల్ని ఉన్నత స్థితిలో పెట్టాను, నా జ్ఞానం వల్లే పిల్లలు చదివించగలుగుతున్నాను, నా జ్ఞానం వల్లే ఇది చేయగలుగుతున్నాను, నా జ్ఞానం వల్లే అది చేయగలుగుతున్నానని చాలామంది విర్రవీగుతూ ఉంటారు. బైబిల్ వాక్యంలో ఒకసారి మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో మనం చూడండి. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో 17వ వచనం అంటాడు, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకుందురేమో. 20వ వచనం, నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనులు వినకపోయినట్టు మీ దేవుడని యెహోవా మీట మీరు వినకపోయిన మీరును వారి వలె నశించెదరు. జాగ్రత్త, వాక్యం చెప్తుంది, మీరు కలిగి ఉన్న ఇదేది కూడా మీ వలన కలిగింది కాదు, మీ జ్ఞానం వలన కలిగింది కాదు, మీ తెలివితేటల వలన కలిగింది కాదు, మీ యొక్క శక్తి వలన కలిగింది కాదు. మీరు కలిగి ఉన్న సమస్తమును కూడా మీకు ఆయన సామర్థ్యం ఇవ్వడం వల్లనే మీరు సంపాదించుకోగలిగారు. మనం కలిగి ఉన్నదంతా కూడా ఆయన కృప వలన మాత్రమే మనం కలిగి ఉండగలిగాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మనం కలిగి ఉన్నది నా సామర్థ్యం, నా తెలివితేటలు, నా జ్ఞానం అనుకున్నావా? అది ఉన్నదంతా పోత ఖచ్చితంగా. ఏదో ఒకరోజు అది నీకు దూరం అయిపోతుంది. అదే నువ్వు సంపాదించుకున్న ప్రతి దానిని బట్టి ప్రభుని స్తుతించగలిగావా? ప్రభుని ఘనపరచగలిగావా? ప్రభుని మహిమపరచగలిగావా? ప్రభుకే ఘనత ఆపాదించగలిగావా? ఖచ్చితంగా దేవుడు దినదినము నిన్ను అంచెలంచెలుగా రోజు రోజుకి ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్తము కూడా, నువ్వు పొందుకున్న సమస్తమును కూడా, నువ్వు అనుభవిస్తున్న సమస్తమును కూడా ఆయన కృప వలన మాత్రమే సంపాదించుకోగలిగావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మన సామర్థ్యమో కాదు, మనలను బలపరుచువాని ఉంది మనము సమస్తము చేయగలము. ఈరోజు మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు బలపరిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి, దేవుడు బలపరిచిన వారు ఎలాంటి కార్యాలు చేశారో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6-7 అధ్యాయాలు మనం ఈరోజు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం.
న్యాయాధిపతుల గ్రంథంలో 6-7 అధ్యాయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతులు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యముల నుండి కానానుకు వచ్చిన తర్వాత, కానాలో నివాసం ఉన్న తర్వాత ఇశ్రాయేలీయులకు దేవుడు రాజులను ఇవ్వలేదు. యెహోషువ తర్వాత దేవుడు ఇశ్రాయేలులను కాపాడడానికి, నడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. ఎలాగునంటే చూడండి, మీరు న్యాయాధిపతుల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీలు యెహోషువ కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి బాగానే బ్రతికారు. యెహోషువ చనిపోయిన తర్వాత 2వ అధ్యాయం 7వ వచనం, యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటి చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. దేవునికి స్తోత్రం. యెహోవా వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి అని రాశాడు. యెహోషువ ఉన్నంతకాలం పోగొన్నారు. కానీ యెహోషువ చచ్చిపోయిన తర్వాత తరం వారు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించడం మానేసి బయలుదేవతలను ఆరాధించడం మొదలెట్టారు. మీకు విషయం చెప్తాను చూడండి. తర్వాత ఒక న్యాయాధిపతిని దేవుడు ఎప్పుడైతే వీరు ఇశ్రాయేలీయులు బయలుదేవతకు ఆరాధన చేయడం మొదలెట్టారో దేవుడు వీళ్ళని ఏం చేశారంటే శత్రు చేతులకు అప్పగించేవాడు. చూడండి, మనం చూస్తాం 15వ వచనంలో చూస్తాం, యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలంలో వారికి బాధ కలుగుచేటకు యెహోవా వారికి శత్రువాయను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. దేవుడే శత్రువైపోయి ఇశ్రాయేలును వారి అన్య దేశపు చేతులకి అప్పగించాడు. అలాగ అప్పగించిన తర్వాత కొంతకాలం తర్వాత వీళ్ళు ఏం చేసేవారంటే, ప్రభువా మా తప్పు గమనించండి, మమ్మల్ని క్షమించు నాయనా అని ప్రార్థన చేసేవారు. దేవుడు మరలా ఏం చేసేవారంటే ఒక న్యాయాధిపతిని లేపేవారు. మరలా ఒక న్యాయాధిపతిని లేపి కొంతకాలం ఆ న్యాయాధిపతి నివసించినంత కాలం కూడా వారు దేవునికి భయపడి బ్రతుకుతూ ఉండేవారు. మరలా ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత, ఆ అధికారి చనిపోయిన తర్వాత మరలా తప్పు చేసేవారు, మరలా పాపం చేసేవారు. మరలా పాపం చేస్తే దేవుడు మరలా ఏం చేసేవాడు? వాళ్ళను వేరొక దేశానికి శత్రువుల చేతికి అప్పగించేవాడు. అలాగా మరలా అప్పగింపబడిన తర్వాత మరలా వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, మరలా పాపం చేసినప్పుడు మరలా ప్రార్థన చేసి ప్రభువా మా పాపాలు క్షమించు రాయనని ప్రార్థన చేస్తే మరలా మరొక న్యాయపతిని లేపి మరలా వారిని విడిపించేవాడు. మరలా కొంతకాలం సమాధానంతో ఉండేవారు. మరలా న్యాయాధిపతి చచ్చిపోయిన తర్వాత మరలా పాపం చేసేవారు, మరలా వేరే దేశంలోకి వెళ్ళిపోయేవారు. ఆ మరలా వేరే దేశంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరలా బాధించిన తర్వాత మరలా ప్రార్థన చేసేవారు. వీళ్ళకి ఒక ఏలకాలంగా అయిపోయింది. ఎలాగా? పాపం చేయడం, బాధపడడం, ప్రార్థన చేయడం, తప్పించుకోవటం, మరలా కొంతకాలం పోగొట్టడం, మరలా కొంతకాలం తర్వాత మరలా పాపం చేయటం. బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, దేవుడు విడిపించడం, మరలా పాపం చేయటం, మళ్ళీ బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, మళ్ళీ దేవుడు విడిపించడం. ఇది ఎలా కాలంగా అయిపోయింది. చూడండి, ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు బ్రతుకుతున్నంతకాలం బాగానే ఉండేవారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వెనకాల తిరిగి పాపం చేసేవారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు సేవకుడికి భయపడేవారు కానీ సేవకుడు నమ్మినటువంటి దేవునికి భయపడేవారు కాదు. సేవకుడికి భయపడేవారు కానీ సేవకుని ఏర్పరచుకున్న దేవునికి భయపడేవారు కాదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది సంఘాల్లో కూడా సేవకునికి భయపడేవారు ఉన్నారు. సేవకునికి భయపడొద్దు అని అంటలేదు. సేవకునికి భయపడాలి. సేవకుడు అంటే భయం ఉండాలి. సేవకుడు అంటే భక్తి ఉండాలి. సేవకుడికి లోబడాలి ఉండాలి. కానీ సేవకుడి కంటే ఎక్కువ ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. చాలాసార్లు కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం.
ఏ కార్యక్రమాలు? పుష్పోతైన కార్యక్రమాలు, తర్వాత దాన్ని ఇంకేమంటారు, పెళ్ళి కొడుకు చేసే, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని చేసే కార్యక్రమాలు, తర్వాత మొదటి రాత్రి కార్యక్రమాలు, ప్రార్థన చేయడానికి వెళ్తాం కదా, ఇలాంటి కార్యక్రమాలన్నింటిలోనూ వెళ్తాం. వెళ్ళినంతసేపు పాస్టర్ గారు వచ్చినంతసేపు ఎంత భక్తి నటించేస్తారో. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, ప్రతిదానికి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అండి. ఎంత భక్తి అయిపో నాకు అనిపిస్తుంది నిజంగా ఎంత భక్తి పొరలో అనిపిస్తుంది. అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇల్లు పక్కన కూర్చున్నాను అనుకోండి, కోళ్ళు అట్టుకోవడానికి వచ్చిన బారుపిల్లి చూస్తా చూసారా, అలా సూచన ఇంకు. ఎందుకని? నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్తే మేము చాలా పనులు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని నేనేం చేస్తుంటానంటే, ప్రార్థన అయిపోగానే అమ్మ వెళ్ళిపోతున్నా, అయ్యగారు ఉన్నట్టే నాన్న బాల్ అట్టుకెళ్తారు, అయ్యగారు ఉన్నట్టు ట్వీట్ అట్టుకెళ్తారు అంటారు. అయ్యగారు పట్టుకొచ్చి ఇచ్చేస్తుంటారు, ఉండండి అయ్యగారు, ఉండొచ్చు కదా, 2 నిమిషాలు ఉండొచ్చు కదండి, నడిచి వచ్చేస్తారు, నడిచేస్తూ ఉంటారు. అయ్యగారు ఉండొచ్చు కదండి, ఉండొచ్చు కదండి, నడిచి వచ్చేస్తుంటారు. దాని అర్థం నన్ను ఉండమన వాళ్ళు ఏం చేయాలి? కురిసేయాలి కదా, కానీ ఏం చేస్తుంటారు? నడిచేస్తుంటారా? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే ఇటు తొందరగా వెళ్ళిపోతే చేతి ఎత్తున బైబిల్ తీసేసి ఏం పెడతారు చెప్పట్లేదా? కొబ్బరి బొండం పెట్టేస్తారా కదా? వెంటనే నెత్తి మీద ఏం చేస్తారు? తక్కువ మామూలుగా ఉండదు ఇంక దేవునికి. అప్పుడు దాకా దేవుణ్ణి స్తుతి చూడండి. అప్పుడు పాటలు మారిపోతాయి, రాగాలు మారిపోతాయి, గొంతులు మారిపోతాయి, డ్యాన్సులు మారిపోతాయి. అమ్మ బాబోయ్ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దాకా శుభ్రంగా పెద్ద మనుషుల్లాగా ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోతారు. కాబట్టి నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. దేవుడు అంటే భయపడాలి, సేవకుడు అంటే కాదు. సేవకుడు అంటే భయం ఉండాలి, కానీ సేవకుని కంటే ఎక్కువ ఎవరికి భయపడాలి? సేవకుని భయపడితే సేవకుడు ఎదుర్కొన్నానే నువ్వు భక్తి చేయగలవు. అదే దేవునికి భయపడితే సేవకుడు లేనప్పుడు కూడా భక్తి చేయగలవు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒకసారి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాను. మా నాన్నగారు హైదరాబాద్ పంపించారు ఒక కుటుంబం దగ్గరికి. పంపిస్తే ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం, నన్ను చాలా బాగా ప్రేమించారు. వాళ్ళు ఆ ఇంట్లో యజమానురాలు బ్రాహ్మణ్ అన్నమాట, బ్రాహ్మణ ఆవిడ నాకు చక్కటి భోజనం వండిపెట్టారు. ఒక పూట ఏంటంటే మేక కాళ్ళు ఉండారు, మేక కాళ్ళు ఉండారు. చేతులకి ఆయిల్ దాన్ని ఏమంటారు మరి, దాన్ని ఏమంటారు అంటేసుకుని, నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ గుర్తుంది. ఇప్పుడు వరకు ఎదురు చూస్తున్నాను మళ్ళీ ఎవరైనా ఇలాగా వండుతారా అంటే ఎవరో కుదరతలేదు. దేవునికి స్తోత్రం. అంత టేస్ట్ వచ్చింది. 20 రోజులు వాళ్ళతో ఉన్నాను, చాలా మంచిగా చూశారు, చాలా బాగా ప్రేమించారు. వాళ్ళు యెహోషువ కమలకర్ గారు చర్చికి వెళ్తారు. సంఘం అంత మంచిగా, సంఘంలో కూడా మంచి పాత్రలు పోషిస్తారు, మంచి పరిచర్య చేస్తారు. అయితే ఒకరోజు మధ్యాహ్నం వీళ్ళందరూ కూర్చున్నారు, వీళ్ళతో పాటు పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. పక్కింటి వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు. వస్తే కూర్చొని కాసేపు మాట్లాడుకుని ఏమనుకున్నారు ఏంటో, ఆ టీపాయ్ కింద ఉన్నటువంటి ప్యాక్ మొక్కలు తీసి ప్యాక్ ఆడడం మొదలెట్టారు. నేను అలా కూర్చొని చూస్తున్నాను, మరి నాకేం తెలియదు కదా, అలా కూర్చొని చూస్తుంటే ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగగానే వెంటనే తలుపు తీశారు కదా, ఏం చేస్తారు, కిటికీలోని చూస్తారు కదా, ఎవడొచ్చాడా అని. కిటికీలోని చూసేది పాస్టర్ గారు వచ్చారు. ఏ లడావోడు చూడాలి, మొత్తం ప్యాక్ అంతా పోగొట్టేశారు, టీపాయ్ కింద పెట్టేశారు, క్లాత్ వేసేసారు, టీవీ ఆన్ చేసేసారు. టీవీ ఆన్ చేస్తే ఏమవుతుంది అనుకున్నారు, స్వార్థ వచ్చేది అది. స్తోత్రం. వీళ్ళందరూ వరుసగా టీపాయ్ దాని సోఫాల మీద కూర్చున్నారు, శుభ్రంగా అందరూ వాక్యం వినేస్తున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ వెళ్ళి తలుపు తీసా, అయ్యగారు మీరా? అయ్యో రండి అయ్యగారు, ఇదేంటండి ఈ టైంలో వచ్చారండి మీరు? అమ్మ బాబు ఎంత నటనో, ఆస్కార్ అవార్డులు ఒక్కొక్కరికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కొంతమంది ఉంటారు మన సంఘంలో కూడా. కొంతమంది నేను వెళ్ళేసరికి టీవీ మార్చేద్దామని ట్రై చేస్తారు, అదో మారదు. కొంతమందికి ఏ నెంబర్ ఒక్కలో తెలియదు. ఎప్పుడైనా నొక్కెడితే కదా దేవునికి ఇష్టం. ఎప్పుడైనా సువార్తలు ఎక్కడొస్తాయో, లేకపోతే ఈ శుభవార్త ఛానల్ ఎక్కడ వస్తుందో, ఆ రక్షణ మార్గం ఎక్కడ వస్తుందో, వాక్యాలు ఎక్కడ వస్తాయో చూస్తూ ఉంటే ఆ నెంబర్ గుర్తుంటుంది. తెలియదు, ఓ టక్క టక్క నొక్కి అయ్యరా 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 అంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుని ఎదుట కాదు, సేవకుడు చూసినా చూడకున్నాను, సేవకుడు గమనించకపోయినాడు, నిన్ను అన్ని వేళలా అన్ని సమయాలలో ప్రతి సమయములో ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు మనుషులకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడి భక్తి చేయాలి. దేవునికి భయపడి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి భయపడి నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి భయపడి నీ యథార్థ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి భయపడి నీ పవిత్రతను కాపాడుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మొన్న మీకు మంచి ఉదాహరణ చెబుతాను, ఎందుకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొన్న నేను ఫేస్బుక్లో అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటే అవి వస్తాం కదండి, దాన్ని ఏమంటారు, యాడ్లు వస్తుంటాయి మధ్య మధ్యలో. ఒక యాడ్ వచ్చింది. ఏంటంటే యాడ్ అంటే దాన్ని యాస్ట్రాలజీ అనమాట, జ్యోతిష్యం. నువ్వు కారు ఎప్పుడు కొంటావు అని అడిగి తెలుసుకోవాలనుకున్నావా, అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఫ్రీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, జ్యోతిష్యం చెప్తారన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వాడు జ్యోతిష్యం చెప్తారు. ఏ యాప్ అంటే చెప్పండి అన్నట్టు చూస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. సర్లే సరదాగా ఉంది కదా అని సరదా నొక్కాను. ఎలా నొక్కగానే నాకు భయం వేసింది. ఏడు తెలుసా, నువ్వు సోదిగాడి దగ్గరికి వెళ్ళొద్దాం, జ్యోతిషి దగ్గరికి వెళ్ళొద్దాం, నక్షత్రాలు చూసేవాడి దగ్గరికి వెళ్ళొద్దాం. ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఎత్తాడు కారు, ఇవాళ కాదు రేపు ఇప్పుడు ఎత్తాడు, ఈడు చెప్పేది నా మొహం అనుకుని వెంటనే వెనక్కి వచ్చేసాడండి. అది భయం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు కదా, నువ్వెవరో చూడటం లేదు కదా, మనుషులు చూడటం లేదు కదా, నా భార్య చూడటం లేదు కదా, నా పిల్లలు చూడటం లేదు కదా అనుకుని నా ఇష్టానుసారంగా దేవునికి అయిష్టమైన పని చేస్తే అది కూడా దేవునికి అయిష్టమైందే. సోదిగాంటి దగ్గర వెళ్ళకూడదు, శకునాలు చూసేవాడి దగ్గరికి వెళ్ళకూడదు, ముహూర్తాలు విచారించేవాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ దేవునికి అయిష్టమైన కార్యం, అది కూడా ప్రభువు చూస్తున్నాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయం ఉందా నీకు? ఇశ్రాయేలీయులు భయపడతలేదు. ఎవరికి భయపడతారు? న్యాయాధిపతికి మాత్రమే భయపడుతున్నారు. ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం పోగొట్టున్నారు. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత తిరిగి పాపంలో పడిపోతున్నారు. అలాగున నలుగురు న్యాయాధిపతులు అయిపోయారు. దెబోరా కాలం వచ్చింది. దెబోరా ఒక స్త్రీ న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆవిడ 40 సంవత్సరాలు దెబోరా ఆ ఇశ్రాయేలును కాపాడుకుంటూ వచ్చింది. ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత ఇశ్రాయేలు మళ్ళీ ఏం చేశారో తెలుసా? చూడండి, 6వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు వెళ్దాం 6వ అధ్యాయంలోనికి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ఆ దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. దేవునికి స్తోత్రం. దెబోరా కాలంలో 40 సంవత్సరాలు సురక్షితంగా నిమ్మలంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దెబోరా చనిపోయిన తర్వాత మరలా పాపం చేశారు. పాపం చేస్తే దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలుని చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఎలా ఇబ్బంది పెట్టేవారో ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీయులు కష్టపడి పంటను నూడ్చి, పంటను సిద్ధపరిచి, ఆ పంటను దాన్ని ఏమంటారు, సిద్ధపరుచుకుని ఆ పంటను కళ్ళంలో వేసి దాన్ని ఏమంటారు, నూర్చుకుని, లేకపోతే ఆ పంటను సిద్ధం చేసుకుని ధాన్యాన్ని ఎత్తుకుని ధాన్యాన్ని మూటలు కట్టుకుని ఆ ధాన్యం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత వీళ్ళు చూస్తూ ఉండేవారట మిద్యానీయులు. వీళ్ళు ఎప్పుడు పంటలు కోతారా, వీళ్ళు ఎప్పుడు పంట కోతారా అని చూస్తూ ఉండేవారట. వాళ్ళ పంట కోసి వాళ్ళ ధాన్యం ఇంట్లో వేసుకోగానే మిడత దొండ వచ్చినట్లుగా మిద్యానీయులందరూ ఇశ్రాయేలు మీద పడి
వాళ్ళు తెచ్చుకున్నటువంటి, వాళ్ళు పండించుకున్నటువంటి పంటంతా కూడా ఒక్క గింజ కూడా ఇంట్లో ఉండకుండా పట్టుకెళ్ళిపోయేవారట. మీరు 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ఇంట్లో ఉన్న పంట అంతా పట్టుకెళ్ళిపోయేవారట. గొర్రెలు మేకలన్నీ పట్టుకెళ్ళిపోతూ ఉండేవారట. మరలా వీళ్ళు నానా తిప్పలబడి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారట. ఇశ్రాయేలీయులు ఇలా తిప్పలబడుతూ కష్టపడుతూ 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతుల కింద నలిగిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, మా మొరాలకి ఇచ్చు నాయన, మా శ్రమలలో మాకు సహాయం చేయండి, మా ఇబ్బందుల్లో మమ్మల్ని లేవనెత్తండి, ఈ బాధలు మేము భరించలేకపోతున్నాం, ఈ ఆకలి మేము తట్టుకోలేకపోతున్నాం అని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పరా, నువ్వు ఒకవేళ పాపములో ఉన్నా, అతిక్రమంలో ఉన్నా, దోషములో ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ పాపములను విడిచిపెట్టి నువ్వు ఆయన వైపు తిరగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ స్థితిని మార్చి నీ పరిస్థితులు మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపంలో ఉంటాను, నన్ను పరిశుద్ధపరచు అంటే కాదు, నీ పాపములను విడిచిపెట్టి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి, నీ బ్రతుకును ప్రభువుకు అప్పగించి, క్రీస్తుకు లోబడి విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగి ఆయనకు నీ బ్రతుకును అప్పగించగలిగితే ఆయన నిన్ను పరిశుద్ధపరిచి ఆయన నిన్ను ఆత్మతో నింపుటకు, నీ శ్రమలను నిన్ను తప్పించుటకు ఆయన సమర్థుడు. నీ కన్నీరుని నాట్యంగా ఆయన మార్చగలడు. నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇవ్వగలడు. నీ శ్రమలను నీకు జయమునివ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపం వలన, నీ అతిక్రమం వల్ల నువ్వే దోష శిక్షను అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి దోషం అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి పాపములు అనుభవిస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావు నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ దోష శిక్ష అంతటిని కొట్టివేసి ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఈరోజు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన నీ కన్నీరు తొలగబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును ప్రార్థన చేయగా ప్రభు దిగి వచ్చాడు. దిగి వచ్చి మనష్షే గోత్రంలో ఒక బీద కుటుంబంలో చివరి కుమారుడిగా ఉన్నటువంటి గిద్యోను అనేటువంటి ఒక యవనస్తుడి దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుని దూతను పంపించాడు. దేవుడు గిద్యోను దగ్గరికి వెళ్ళి, గిద్యోనా, ఇశ్రాయేలులను విడిపించేవాడు నీవే, నా మాట విను, యుద్ధం చేతికి అన్నాడు. అంటే ఈయనంటాడు, అబ్బాయి నా వల్ల అవదో, అసలు నువ్వు దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నావా, ఇశ్రాయేలును బలపరిచావా అని చాలా మాటలు మాట్లాడతాడు. ప్రభు అంటాడు, నేను ఇశ్రాయేలు విడిపించడానికి వచ్చాను, ఇశ్రాయేలు నడిపించడానికి వచ్చాను, నీవే దానికి న్యాయాధిపతిగా ఉండాలి, నీవే వారిని విడిపించాలి, నీవే యుద్ధం చేయాలి. అయితే నువ్వు నిజమైన దేవుడు అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు ఒక మాట చెప్తాడు, దేవదూత ఒక బలి పశువును పట్టుకురా, ఆ పశువు పట్టుకొచ్చి ఆ మాంసాన్ని ఆ రాతి మీద పెడతాడు. ఆ రాతి మీద పెట్టినటువంటి ఆ మాంసాన్ని నీటితో కప్పమంటాడు. నీటితో తడిపిన తర్వాత ఆ దూత తన యొక్క చేతి కర్ర కొనతో ఆ మాంసాన్ని పెట్టినటువంటి రాతిని ముట్టుకోగా ఆ రాతిలో నుంచి గొప్ప అగ్ని వచ్చి ఆ మాంసమంతా కాలిపోతుంది. ఆ దహన బలిగా అది అర్పింపబడుతుంది. ఆ పొగలో నుంచి ఆ దేవదూత తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే గిద్యోను అనుకుంటాడు, నేను నిజముగా దేవుణ్ణి చూశాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి గిద్యోను సిద్ధపడుతూ ఉన్నాడు. గిద్యోను మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలులను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గిద్యోను మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలులను తప్పించడానికి యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు రాత్రి గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, గిద్యోనా, నువ్వు యుద్ధం చేయాల్సింది మిద్యానీయులతోనే కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. యుద్ధానికి ముందు, నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ముందు నువ్వు ఒక పని చేయాలి. ఏంటయ్యా అంటే, ఇదిగో నీ తండ్రి నిలబెట్టిన బయలు దేవత విగ్రహాన్ని పడగొట్టాలి. చూడండి 6వ అధ్యాయం 25వ వచనంలో, మరియు ఆ రాత్రి అంది యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2 ఎద్దును
తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడని యెహోవాకు బలిపీఠమును కట్టి. దేవునికి స్తోత్రం. 2 పనులు చేయాలి. యుద్ధానికి వెళ్తే కానీ తర్వాత ముందు ఏం చేయాలి? బయలు దేవతా విగ్రహాన్ని పడగొట్టాలి. నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి ముందు, నువ్వు యుద్ధం చేయడానికి ముందు నీ దేశాన్ని శుద్ధి చేయాలి, నీ ఇంటిని శుద్ధి చేయాలి, నీ హృదయాన్ని శుద్ధి చేయాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వే పనిలో ఉన్నా నాకు తెలియదు, కానీ నువ్వు చేసే పనిలో దేవుడు నీకు విజయం ఇవ్వాలి అనుకుంటే, నువ్వు చేసే పనిలో నువ్వు జయము పొందాలి అనుకుంటే, నువ్వు చేసే పనిలో నువ్వు విజయాన్ని అనుభవించాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా మొదట చేయాల్సిన పని ఏంటంటే నీ ఇంటిని శుద్ధి చేయాలి, నీ గృహాన్ని శుద్ధి చేయాలి, నీ ఇంటిలో ఉన్న దానిని శుద్ధి చేయాలి, నీ హృదయాన్ని శుద్ధి చేయాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో, నీ గృహంలో, నీ ఇంటిలో, నీ హృదయంలో నిలిచిపోయినటువంటి అన్య దేవత విగ్రహాలను పడగొట్టాలా, అన్య దేవత విగ్రహాలను తీసివేయాలా, అన్యాచారాలను తీసివేయాలా. ఇశ్రాయేలీలు న్యాయాధిపతి లేనప్పుడు చేస్తున్నటువంటి ఆ విగ్రహారాధన ఏమంటున్నాడు? అది తీసేయన ముందు. నువ్వు జయము పొందాలంటే ముందు ఇది తీసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంట్లో పెట్టుకుని ఆడికి వెళ్ళి యుద్ధం చేస్తానంటే కుదరదు. నువ్వు దేవుడిని నిజంగా దేవుణ్ణి అంగీకరిస్తే ముందు ఏం చేయాలి? వీటన్నిటిని విడిచిపెట్టాలి, వీటన్నిటిని ఏం చేయాలి? తీసేయాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన జీవితాల్లో జయం అన్ని మనం అనుభవించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనము ప్రయాసపడతాం. మన ఇంట్లో అన్నీ పెట్టుకుని ప్రయాసపడతాం, మన ఇంట్లో అన్ని ఆచారాలు పెట్టుకుని ప్రయాసపడతాం, మన ఇంట్లో అన్ని దేవతలు పెట్టుకుని ప్రయాసపడతాం, మన ఇంట్లో అన్నీ ఉంటే చేసే ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఇప్పుడు కదలేండి, పెళ్లి కుదిరితే ఆ పెళ్లి కొడుకోళ్ళు అమ్మాయి మన సంఘంలో అమ్మాయి, అబ్బాయిది వేరే ఊరు. అయితే అబ్బాయి వాళ్ళు ఎంత భక్తిపరులు అంటే నిజంగా సేవకుడు కూడా పనిచేయడేమో అన్నంత భక్తిపరులాగా మాట్లాడారు. నేను చాలా చాలా సంతోషించాను. నిజంగా మా సంఘంలో అమ్మాయి ఒక మంచి విశ్వాస కుటుంబంలోనికి వెళ్తుంది, మంచి భక్తి కలిగిన కుటుంబంలోకి వెళ్తుంది. నేను నేర్పినటువంటి పాఠాలు, నేను నేర్పినటువంటి భక్తి ఈ ఇంటిలో చాలా ఫలభరితంగా ఉంటుంది అని చాలా ఆశపడ్డానండి. ఆశపడితే లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయాలి తెలుసులా? పెళ్ళి ముహూర్తం పెట్టారండి. ఆవిడ అందట, ఈ అమ్మాయి అందంట, అత్తమ్మ గారు అలాంటివి ఏం చేయకండి బాబు, మనం చేయకూడదండి బాబు అంటే ఆవిడ ఏం మాట అందంట. ఏమన్నా తెలుసా? అమ్మాయి నువ్వేం మాట్లాడకో, సిద్ధాంతం దేవుడే మాట్లాడతాడు అన్నట. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? సిద్ధాంతితో దేవుడు మాట్లాడతాడంట. అమ్మ బాబా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నా మాట అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అర్థం కాదు. మీకు చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు విజయాన్ని పొందాలంటే, నీ శత్రువు మీద నువ్వు జయాన్ని పొందాలంటే, నువ్వు దేవుని చేత బలము పొందాలంటే, నువ్వు ఈ లోకాచారాల, లోక తలంపులను, ఈ లోక దేవతలు అనబడిన వారందరూ నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. వాళ్ళు నీ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇంకా ఆరాధన చేస్తూ నాకు దేవా నువ్వు మేలు చెయ్యంటే కుదరదు. పోయిన వారం మనం నేర్చుకున్నాం ఏమిటి? పోయిన వారం మనం నేర్చుకున్న వాక్య భాగం ఏంటి? దేవుడు, దేవుళ్ళు, దయ్యాలు. నీకు దేవుడు కావాలనుకుంటే ఎవరిని విడిచిపెట్టాలి? దేవుళ్ళు అనబడిన వారిని విడిచిపెట్టాల్సిందే. నీకు దేవుడు కావాలనుకుంటే వీరిని విడిచిపెట్టు. వీరి ద్వారా నీకు జయం లేదు కదా, వీరి వల్ల నీకు విజయం లేదు కదా, వీరి వల్ల నీకు సమాధానం లేదు కదా, వీరి వల్ల నీకు ఆరోగ్యం లేదు కదా. ఆయన సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, నిత్యరాజ్యం ఇవ్వగలిగిన దేవుడు, సమాధాన పట్టణమును నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. ఒకటి, అన్యాచారాలను పడగొట్టాలి. రెండవది ఏం చేయాలో తెలుసా? దేవుని బలిపీఠాన్ని కట్టాలి.
దేవునికి స్తోత్రం. నువ్వు అది పడగొట్టేయడం ముఖ్యం కాదు. అది పడగొట్టేసిన తర్వాత ఏం చేయాలి? దేవుని కోసం బలిపీఠం కట్టాలి. అయ్యా అన్నీ విడిచిపెట్టేయాలంటే సరిపోదు. వాటిని విడిచిపెట్టినటువంటి నీవు, వాటిని విడనాడినటువంటి నీవు క్రీస్తు కొరకు బలిపీఠము కట్టాలి. బలిపీఠం అంటే ఏంటి? ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలి. స్తుతి అనేటువంటి బలిపీఠాన్ని కట్టాలి. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించేటువంటి బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం దగ్గర నీ జీవితాన్ని క్రీస్తు కొరకు పానార్పణముగా నీ జీవితాన్ని అర్పించగలగాల. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం కట్టకుండా నీవు జీవితంలో ఆశీర్వాదం పొందలేవు. దాని దగ్గర మన జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట బలిపీఠం కట్టాడు. ఒకటి ప్రార్థనా బలిపీఠం కట్టాడు, స్తుతి బలిపీఠం కట్టాడు, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో విధేయత అనే బలిపీఠం కట్టాడు. ఇలా చదువుకుంటూ పోతే అబ్రహాము కట్టిన ప్రతి బలిపీఠం దగ్గర దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కృపను అనుభవించగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలిపీఠం కడుతున్నావా? ప్రార్థన అనే బలిపీఠం ఉందా? స్తుతి అనే బలిపీఠం ఉందా? ఎంతసేపు చూసినా ఆ టీవీ సీరియల్ చూడటం, లేకపోతే ఆ రీల్స్ చూడటం. ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని ఒక అరగంట ప్రార్థన చేసావా? పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నావు, ఫోన్లే మంచిదే. పొద్దున్న ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? ఒక గంట చేస్తావా? పొద్దున్న లేచినప్పుడు కుదరదులేండి. ఎందుకంటే మనం లేచేటప్పటికే స్కూల్కి లేట్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఒక అరగంట ముందు లేద్దామంటే కుదరదు. మంచం అంటది, ఎప్పుడే తీరిపోతావు, కూర్చో అంటది. పోనీ పొద్దున్న లేచినప్పుడు చేయలేకపోతున్నాం. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నీకేం తెలుసు, బోర్డు పనులు ఉంటాయి మాకు అన్నట్టు ఉంటాయి. ఎందుకుంటావు? మీకు విషయం చెప్పనా? బోర్డు పనులు ఉంటాయి కదండి, చాలా పనులు ఉంటాయి కదా మీకు. అసలు ఈ పనుల్లో పడి మేము ఎప్పుడు ఒక అరగంట కూడా ఇంటి పక్క వాళ్ళతో కూడా కూర్చుని మాట్లాడలేదు అన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఒక అరగంట కూడా ఎవరితో మాట్లాడలేదండి. అరగంట కాదు కానీ పావు గంట కూడా మాట్లాడడానికి టైం లేదండి. పొద్దున్న లేగాలి, కొట్లో పిల్లలకి క్యారేజ్ పెట్టాలి, వెళ్ళిన తర్వాత తినేసిన తర్వాత కడగాలి, కడిగిన తర్వాత మళ్ళీ వండాలి, మళ్ళీ కడిగిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ కడగాలి, కడిగిన తర్వాత మళ్ళీ తుడాలి, తుడిసిన తర్వాత మళ్ళీ చెత్త వేయాలి, చెత్త వేసిన తర్వాత మళ్ళీ దేవునికి స్తోత్రం. మీరు చేసే పనులు ఏంటంటే ఇవే కదా. పొద్దున్నే వండుతారు, వండిన తర్వాత వండింది కడిగితారు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వండేస్తారు. మరి దేవునికి ఇస్తా ఏం చేస్తారు? మరి వండి పాడేసుకుంటారు ఏంటి? పొద్దున్నే తుడితే, మధ్యాహ్నం తుడితే, సాయంత్రం తుడుతారు. ఆ గుమ్మం అరిగిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. అరిగిపోయిలా తొడడం పోలే. తుడుచుకోవద్దు, కడుక్కోవద్దు అంటలేదు. సమయం ఉన్నప్పుడు ఆ టీవీ చూసే బదులు, లేకపోతే రీల్స్ చూసే బదులు, ఆ పక్కలతో ఈ పక్కలతో పిచ్చాపాటి మాట్లాడుకునే బదులు కాసేపు ఏం చేయాలి? ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన చేస్తే నీ బ్రతుకు మారుతుంది కదా, నీ పిల్లల బ్రతుకు మారుతుంది కదా, నీ భర్త బ్రతుకు మారుతుంది కదా, నీ బ్రతుకు మారుతుంది కదా, నీ జీవితం మారుతుంది కదా. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి కదా. ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని దేవుడు మారుస్తానంటున్నాడు కదా. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయని తెలుసు. అయినా గారు మనం ఏం చేయలేం? ప్రార్థన చేయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ పొద్దున్నే లేచి ఒక అరగంట నడిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది అంటే నడుస్తామా? రూపాయి బిల్లు వేసుకోవడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం. ఎక్సర్సైజ్ చేయండి అమ్మా, ఆరోగ్యం వస్తుంది అంటే చేస్తారా? లేకపోతే ఎక్సర్సైజ్ బదులు 100 రూపాయలు బిల్లు వేసుకుంటావా అంటే బిల్లు వేసుకుంటారా? ఎక్సర్సైజ్ చేస్తారా? బిల్లు వేసుకుంటారు శుభ్రంగా కూర్చొని కదలెక్కర లేకుండా. మానవ నైజం అది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి రా బ్రతుకు మారుతుంది అంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లేదు. గిద్యోను ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు, దేవునికి లోబడమనేటువంటి బలిపీఠాన్ని కట్టాడు, విధేయత అనే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత ఇశ్రాయేలును పోగేశాడు. ఇశ్రాయేలు పోగిస్తే అంటాడు, ప్రభు అంటాడు, అంతమంది అక్కర్వద్దబ్బాయి, కొంతమందిని పొమ్మని అన్నాడు.
అప్పుడు గిద్యోను అంటాడు, ఎవరే బాబు మిద్యానీయులతో యుద్ధం చేయడానికి మీకు ఏమైనా భయం అయితే వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోమంటే 30,000 మంది వస్తే 30,000 మంది 20,000 మంది వెళ్ళిపోయారు. 20,000 మంది వెళ్ళిపోయి 10,000 మంది మిగిలారు. మిగిలిన వాళ్ళందరినీ టెస్టులు పెట్టాడు. 2-3 టెస్టులు పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే చివరికి 300 మిగిలారు. 300 మిగిలితే ప్రభా 300 మిగిలారు ప్రభా అంటే ప్రభా అంటాడు, ఆ 300 మంది చాలురా నిన్ను జయించేస్తాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 300 మంది చాలా నీకు విజయాన్ని ఇస్తాను. మరి ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి మిద్యానీయులు ఎలా ఉన్నారు చూడండి. 7వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. దేవునికి స్తోత్రం. ఎవరట? మిద్యానీయులు, అమోనీయులు, తూర్పువారు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేయడానికి మిడతల్లాగా ఉన్నారట, మిడతల సైన్యంలాగా ఉన్నారట. వాళ్ళందరి మీద యుద్ధం చేయడానికి దేవుడు ఎంతమందిని తీసుకెళ్తున్నాడు చెప్పట్లేదు? 300 మందినే. గిద్యోను భయపడ్డలేదు ఆ 300 మందితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఈ 300 మందికి దేవుడు చెప్పాడు, బాబు మీరు దివిటీలు పట్టుకోండి, మీరు బోర్లు పట్టుకోండి, మీరు కొండలు పట్టుకోండి అని చెప్పాడు. కొండలు పగలు కొట్టారు, దివిటీలు వెలిగించారు, బోర్లు ఊదారు. ఇక మిద్యానీయులు, అమ్మోనీయులు, తూర్పు ప్రాంతం సైనికులందరూ వారికి వాళ్ళే చంపుకొని పారిపోవడం మొదలుపెట్టారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు గిద్యోను ద్వారా 300 మంది సైన్యముతో మిడతల వంటి విస్తారమైన సైన్యం మీద గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు నీకు బలాన్ని ఇస్తే నీ బలహీనతను కూడా ఆయన బలముగా వాడుకుని నీకంటే బలమైన శత్రువుల చేతిలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ బలహీనతలు ఆయన బలంగా వాడగలడు, నీ శక్తిహీనతలు ఆయన బలంగా వాడగలడు, నీ శోధనలు ఆయన బలంగా వాడగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు బలపరిస్తే నీ బలహీనతలో కూడా ఆయన తన బలమును సమృద్ధిగా నింపి నీకు గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. నీ శక్తిని బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ యుక్తిని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, అది దేవుని శక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ పని చేయలేనేమో, నేను ఈ శక్తి చేయలేనేమో, లేకపోతే ఈ ఇల్లు కట్టలేనేమో, నాకు ఈ ఉద్యోగం రాదేమో, నాకు బిడ్డలు కలగరేమో, లేకపోతే నాకు అది రాదేమో, ఇది రాదేమో, నేను అది చేయలేనేమో, ఇది చేయలేనేమో, నీ ఆశలు నెరవేరవేమో నువ్వు ఎదురు చూస్తున్నావేమో. నా యేసయ్య అంటున్నాడు, నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నూతన బలమును పొందుకుని గొప్ప శక్తి కార్యాన్ని ప్రభుని ఎట్లా ఆయన చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. దిగులు పడద్దు, అధైర్యపడద్దు. నా యేసయ్య నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆయన తన సామర్థ్యంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొట్లను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువు మీద విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఆశలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డల జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సామర్థ్యతనివ్వడానికి సమర్థత కలిగినటువంటి వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుని పౌలు అంటాడు, నన్ను బలపరుచువాని అంది నేను సమస్తమును చేయగలను. నా వల్ల కాదయ్యా, అది గిద్యోను వల్ల కాదు. ఎవరి వల్ల అయ్యేది? దేవుని వల్ల అయ్యేది. ఈరోజు నువ్వు ఏ పని తలపెట్టావో నాకు తెలియదు, కానీ అది నీ శక్తి వలన కాకపోవచ్చు, నీ బలము వలన కాకపోవచ్చు, నీ సామర్థ్యం వల్ల కాకపోవచ్చు, కానీ సమస్తమును సాధ్యపరచగలన ఎల్ షడాయి నామము కలిగిన దేవుడు నీకు సామర్థ్యతనిచ్చి నీ వలన నీ కార్యములను సఫలపరచగలడాయన. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ప్రేమ గెలిన ప్రభువా, జీవాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మరోలు ఫలింప చేయండి ప్రభువా. అయా యువతండి సన్నిధిలో వినిన వాక్యం విన్న ప్రతి బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నీ కృప చేత బలవరించండి నాయనా. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభువా. నీ సామర్థ్యాన్ని బిడ్డకు రాయించండి.
అయా శత్రువులు జయించే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. భాగ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. అయా వ్యాపారాన్ని బలపరుచుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. వ్యవసాయాన్ని బలపరుచుకునే సామర్థ్యతనిచ్చేవాడు నీవే. అయ్యా నువ్వు సామర్థ్యత ఇస్తేనే మేము బలపరచబడగలవు నాయన. నువ్వు సామర్థ్యత ఇస్తేనే మేము దీవించబడగలవు నాయన. నువ్వు సామర్థ్యత ఇస్తేనే మేము స్థిరపరచబడగలవు నాయన. అయ్యా నీ కృపచేత బలపరిచి మీరు మహిమ పొందండి నాయన. నీ బిడ్డలు ఎవరు ఏ పనిలో ఉన్నారో మాకు తెలియదు కానీ అయా వారి పనులు యేసు నామములో సఫలీకృతమగునుగాక. అయా ఇగో తండ్రి వారి పనులు సఫలీకృతం అవ్వాలంటే అయా ఇగో తండ్రి వారి ఇంట్లో కట్టబడినటువంటి అన్య బలిపీఠాలు పడద్రోయబడునుగాక. అయా క్రీస్తు కొరకు ఒక ప్రార్థన బలిపీఠం, విధేయత అనే బలిపీఠం, అయా ఇగో తండ్రి స్తుతి అనే బలిపీఠం వారు కట్టుకుందురుగాక. అయా నీ కృపచేత బలపరిచి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.